హలో, వెల్కమ్ టు సంజీవని న్యూమరాలజీ. నేను మీ హోస్ట్ అక్షర విహారి. ఈ రోజు మనతో పాటు అనిల్ రాజ్ టీకొండ గారు రెడీగా ఉన్నారు. సార్తో మాట్లాడదాం. హలో సార్. హలో, ఎలా ఉన్నారు? బాగున్నా సార్, మనం దగ్గరగా చూసుకుంటే అంటే ఆగస్ట్ మంత్ ఎండ్కి మనం షూట్ చేసాము. మళ్ళీ 2 months గ్యాప్ వచ్చింది. అండ్ మళ్ళీ ఇప్పుడు అంటే ఎందుకు ఇంత గ్యాప్? అంటే ఇది చాలా లాంగ్ గ్యాప్ అని నా ఒపీనియన్. సో ఎందుకని? అంటే ఎందుకు ఈ గ్యాప్ అంటే ఓవరాల్ ఒక నా సైడ్ నుంచి సంజీవని న్యూమరాలజీ నుంచి అయితే ఒక గుడ్ న్యూస్ అనేది చెప్పాలనుకున్నాను. అంటే ఓవరాల్ మనం ఈ జర్నీ అయితే స్టార్ట్ చేసింది 2003లో December 5th. అంటే అప్రాక్సిమేట్ చూస్తే ఒక 21 years జర్నీ అనేది మనం ఈ రీసెర్చ్లో చేసామన్నమాట. అంటే దాంట్లో విధంగా నాకేంటంటే ఇంకా కొన్ని రీసెర్చ్ అనేది పెండింగ్ ఉండే కాబట్టి ఫస్ట్ అది క్లియర్ ఆఫ్ చేసేద్దాము, ఆ తర్వాత ద బెస్ట్ ఎపిసోడ్స్ తీసుకొద్దామని ఒక ప్లాన్ తోని ఇక్కడ మనకు బ్రేక్ ఇవ్వడం జరిగిందనమాట. ఓకే, అంటే మీరు ఈ ఫీల్డ్లో ఉండి కూడా 21 years అవుతుంది. అంటే రీసెర్చ్ స్టార్ట్ చేసింది మనం 21 years. అంటే చాలా వరకు ఏంటంటే మన జర్నీ అనేది స్టార్ట్ అయినప్పుడు ఇప్పుడు మా బ్రదర్ డెత్ అయింది కాబట్టి ఈ డెత్ అనేది ఎలా అయిందనే ఉద్దేశంతో మనము ఒక 4 zonesలో రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశాము. అంటే మీరు గమనిస్తే ఒక పిక్ అనేది ఇప్పుడు కనబడుతుంది. అంటే మెంటల్, ఫిజికల్, ఎమోషనల్ అండ్ స్పిరిచువల్. అంటే దీని మీద ఒక బెస్ట్ సొల్యూషన్స్ మనం ఇవ్వాలి అందరికీ అనే ఉద్దేశంతో ఈ జర్నీ అనేది మనం స్టార్ట్ చేసాం అప్పుడు. కానీ ఎలా అయితే ఆ తర్వాత డిమానిటైజేషన్ అయింది, తర్వాత మనకి లాక్డౌన్ వచ్చింది, తర్వాత ఎంతో మందికి అన్ఎంప్లాయ్మెంట్ ఇష్యూ అనేది వచ్చింది. అంటే నా జర్నీ ఏదైతే ఇలా నేను స్టార్ట్ చేసింది దాంట్లో ఫైనాన్షియల్ అనేది కూడా యాడ్ చేయడం జరిగింది. తర్వాత అంటే ఒక చిన్న సింపుల్గా చెప్పాలంటే మనకు ఒక కోల్పోయిన ఒక బంగారం ఉంగరం కోసం మనం వెతికితే ఒక బంగారం గనే దొరికినట్లు అంటే నేను చేసిన రీసెర్చ్లో నాకు ఎంతవరకు ఇన్ఫర్మేషన్ అయితే దొరికింది, నాట్ ఓన్లీ సంజీవని న్యూమరాలజీతో న్యూమరాలజీయే కాకుండా నా వేరే రీసెర్చ్లో దొరికిన ఎన్ని కోర్సెస్, థెరపీస్లో చేసిన ఇన్ఫర్మేషన్ నా సబ్స్క్రైబర్స్కే కానీ ఎస్పెషల్లీ తెలుగు వాళ్ళకి అందరికీ ఇవ్వాలని ఒక ఉద్దేశంతో మనం సంజీవని న్యూమరాలజీలో ఈ ఒక స్పెషల్ టాపిక్ ఏంటంటే OTA, అంటే ఓపెన్ టాక్ విత్ అనిల్ రాజ్ టీకొండ. అంటే వేరే పాడ్కాస్ట్కి ఎందుకు డిఫరెంట్ అనేది అంటే ఒకటే లాజిక్ చెప్తా. మీరు గమనించండి, ఇప్పటి వరకు రీసెంట్లీ ఎన్నో యూట్యూబ్ ఛానల్లో మీరు పాడ్కాస్ట్ చూస్తున్నారు, కరెక్టే కదండి? కానీ మీరు గమనిస్తే పాడ్కాస్ట్కి వచ్చేటోళ్ళు ఆల్రెడీ సక్సెస్ఫుల్ పీపుల్. కానీ ఎవరైనా మీకు ఒక మిడిల్ క్లాస్ పర్సన్ ఎలా సక్సెస్ఫుల్ కావాలి అనేది వాళ్ళు మనకి ఇట్లా కరెక్ట్గా చెప్పేటట్టు ఉన్నదా? ఆల్రెడీ సక్సెస్ఫుల్ పీపుల్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్తున్నారు. వాళ్ళ ఎక్స్పీరియన్స్ నుంచి మీరు ఏమని తీసుకోవచ్చు అంటే నియర్లీ వాళ్ళు ఒక 10 to 15 years నుంచి స్ట్రగుల్ అయితే ఇప్పుడు సక్సెస్ అయ్యారు. కానీ నా రీసెర్చ్లో నేను గమనించింది ఏంటంటే మీరందరూ నమ్మలేంది ఏంటంటే లైఫ్ ఈజ్ వెరీ సింపుల్ కానీ నాట్ ఈజీ అన్నమాట. అంటే ఒక 1 line అర్థం చేసుకోవడానికి నాకు ఒక 21 years పట్టింది. అంటే లైఫ్ ఈజ్ వెరీ సింపుల్ బట్ నాట్ ఈజీ. అంటే దాన్ని ఎలా తీసుకెళ్ళాలి, దానికి మనం యూజ్ చేసే టెక్నిక్స్ అనేది ఇన్ డీటెయిల్గా ఒక కామన్ పర్సన్ వాళ్ళ లైఫ్లో ఈజీగా సక్సెస్ఫుల్గా మూవ్ కావాలనే ఉద్దేశంతో మనం ఈ జర్నీ అనేది స్టార్ట్ చేస్తున్నాం. అంటే సార్, ఈ 21 years ఆఫ్ రీసెర్చ్ ఏదైతే ఉందో నాకు తెలిసి అదైతే షార్ట్ పీరియడ్ అయితే కాదు. మరి 21 yearsలో మీరు అసలు దేని మీద రీసెర్చ్ చేశారు? మరి దాని రిజల్ట్ ఏ విధంగా ఉంది? 21 years అంటే మనం స్టార్ట్ చేసింది ఒక బ్యాడ్ ఇన్సిడెంట్తో. అంటే మా కజిన్ బ్రదర్ అనేది చనిపోయారు కాబట్టి ఇది ఎలా అయింది అనే ఒక ఉద్దేశంతో మన ప్రయాణం అనేది స్టార్ట్ చేశాం. కానీ ఇది ప్రయాణం స్టార్ట్ చేసేటప్పుడు ఈ అన్ని జోన్స్లో నియర్లీ మనం ఒక 20 to 30 థెరపీస్ కంటే ఎక్కువ చదవాల్సి వచ్చింది. దాన్ని అర్థం చేసుకొని అది ఎలా యూజ్ చేయాలి. దాంతోపాటు నేను ఇది చదివిన అప్రాక్సిమేట్ ఈ జర్నీకి మనకైన కాస్ట్ నియర్లీ 20 to 30 lakhs కంటే ఎక్కువనే మనం ఇన్వెస్ట్ చేసాము. అయితే దీంట్లో నేను తెలుసుకుంది ఏంటి అంటే ఒకటి ఏంటంటే వాట్, తర్వాత హౌ అండ్ వై అన్నమాట. అంటే ఇప్పుడు నేను ఏదో రీసెర్చ్ చేశాను ఇది అంటే ఇప్పుడు ఎంతమంది నిజంగా నమ్ముతారు? అంతే కదా, కనిపించాలి, ప్రూఫ్ అడుగుతారు. ప్రూఫ్ అనేది కావాలంటే మనం చేయాల్సింది ఏంటంటే నేను ఏదైతే ఇప్పుడు సొసైటీలో చూసినా అయితే చాలా మంది ఇప్పుడు నేను అనే మాటకి అందరు కొంతమంది షాక్ కావచ్చు, కొంతమంది ఏదో విధంగా చూసుకోవచ్చు. కానీ అది ఏంటి అంటే
ఇప్పుడు నా ప్రకారం సొసైటీలో ఎవరైతే మూవ్ అవుతున్నారో వాళ్ళందరూ మూవ్ అయ్యేదే 100% మ్యాక్సిమం రాంగ్ డైరెక్షన్లో మూవ్ అవుతున్నారు. అందుకే మ్యాక్సిమం పీపుల్ ఆర్ నాట్ సక్సెస్ఫుల్. అంటే ఫెయిల్ అయిన వాళ్ళు ఎవరు తెలుసుకోవడానికి ట్రై చేయట్లేరు అని అభిప్రాయం. అంటే ఫెయిల్ అయినారని కాదు, వాళ్ళకి అది తెలియాలి. అంటే ఇప్పుడు మీరు రాంగ్ డైరెక్షన్లో ఉన్నారని తెలియాలన్నా కూడా ఎవరైనా చెప్పేటోళ్ళు ఉండాలి కదా. అయితే అది ఏంటి అనేది తెలియాలనేది ఇప్పుడు మనం ఈ పర్సనల్ పాడ్కాస్ట్ అనేది చేయదు. ఏంటంటే ఇన్ని థెరపీస్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అనేది ఇప్పుడు కామన్ పర్సన్ ఎలా సక్సెస్ఫుల్ కావాలి అంటే ముందు ముందు మనం చేస్తున్నాం. ఎలా అంటే ఒక చిన్న స్టోరీ దాంతో మనం క్లియర్ ఆఫ్ చేయాలంటే, ఇప్పుడు ఒక సేలింగ్ బోట్ ఉంది, అంటే ఒక షిప్ ఉందండి. ఆ షిప్లో ఒక మంచి ఫేమస్ పొలిటీషియన్స్ ఉన్నారు. పొలిటీషియన్స్తో పాటు పెద్ద పెద్ద మన సెలబ్రిటీస్ ఉన్నారు, ఫిలిం స్టార్స్ ఉన్నారు, దాంతోపాటు బిజినెస్ మ్యాన్స్ ఉన్నారు, కామన్ మెన్. ఇప్పుడు అదే షిప్లో ఇప్పుడు నేను సేల్ అవుతున్నాను, నేను కూడా ఉన్నాను. కానీ నేను గమనించింది ఏంటంటే ఇప్పుడు ఆ షిప్కి హోల్ పడ్డదని నాకు కనబడింది. సిచ్యువేషన్ మీరు జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. ఇప్పుడు నాకు కనబడింది, ఇప్పుడు నేను అందరికీ చెప్తున్నాను, ఎంతమంది నా మాట వింటారు? షిప్కి ఇలా హోల్ పడింది అని మీరు చూపిస్తే వింటారు. మనము బయటికి రావాలి, లేకపోతే దీని నుంచి బయట మనకు ఒక సొల్యూషన్ అని వెతకాలంటే, ఇప్పుడు దాని నుంచి బయటికి రావాలని సొల్యూషన్ అని నేను చెప్పాలన్నా కూడా అంటే నాకు కనబడింది మిస్టేక్ ఎక్కడ జరుగుతుంది ఏంటని. కానీ అది తెలుసుకోవాలనేది కూడా ఒక హౌ అనేది ఉంటుంది. తర్వాత దాని నుంచి ఎలా అంటే ఇప్పుడు మనం దీని నుంచి బయటికి పడాలి అని చెప్పినా చాలామంది అంత ఈజీగా నువ్వు ఎందుకు ఇలా అంటున్నావు, ఎందుకంటే చూడండి ఇంతెంతమంది సెలబ్రిటీస్ ఉన్నారు, ఇంతమంది పొలిటీషియన్స్ ఉన్నారు, అంత పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ ఉన్నారు కదా అని అంత ఈజీగా నా మాట వినరన్నమాట. కానీ నేను అనేది ఏంటంటే బీయింగ్ అ కామన్ పర్సన్, వాళ్ళకి అట్ ద లాస్ట్ మూమెంట్ ఎమర్జెన్సీకి ఎవరో ఒకరు వచ్చి సపోర్ట్ చేసి బయటికి తీసుకుపోయే కెపాసిటీ ఉంది. మీకోసం ఎవరు వస్తారు? అంటే అదే కామన్ మ్యాన్ కోసం. లాజిక్ అర్థమైంది. అంటే నేనేం చేస్తున్నా అంటే ఇప్పుడు ఎస్పెషలీ నా సంజీవిని న్యూమరాలజీ అనే యూట్యూబ్ ఛానల్లో ఈ ఓటీ అనేది తీసుకురావడం ఏంటంటే, చాలామంది ఎన్నో ఈ ప్రాబ్లమ్స్ ఏదైతే ఉందో ఇప్పుడు మనం సోకాల్ యూట్యూబ్లో ఎన్నో ఇష్యూస్ ఇప్పుడు చూస్తున్నాం. ఇవన్నీ ఏంటి అంటే రిజల్ట్స్. అంటే మీరు ఫ్రూట్స్ అనుకోవచ్చు, రిజల్ట్స్ అనుకోవచ్చు, కానీ దీనికి రూట్ కాజ్ అనేది ఇది కాదు. మనం ఎందుకు సక్సెస్ అవుతలేదు, లేదా ఇవన్నీ ఒక ఇన్నోవేటివ్గా అంటే ఎస్పెషల్లీ నేను గర్వంగా చెప్పుకోవచ్చు ఏంటంటే ఇండియా మొత్తంలో ఎస్పెషల్లీ తెలుగు యూట్యూబ్ ఛానల్స్లో మనది ఒక యూనిక్ కాన్సెప్ట్స్ అనేది ఉంటుంది. మ్యాక్సిమం ఇప్పుడు సొసైటీలో జరిగే ఎన్ని ఇన్సిడెంట్స్ కానీ ఇష్యూస్ కానీ ప్రాబ్లమ్స్కే కానీ సొల్యూషన్స్ ఇన్ఫర్మేషన్గా కాకుండా కన్ఫర్మేషన్గా ఉంటుందని నేను ఈ ఎపిసోడ్స్ అనేది తీయడం జరుగుతుంది. ఓకే, అంటే న్యూమరాలజీలో ఎటువంటి సబ్జెక్ట్ కావాలన్నా కూడా కంప్లీట్ గా వన్ స్టాప్ సొల్యూషన్ ఈజ్ అవర్ ఛానల్. న్యూమరాలజీ అనేది ఒక పార్ట్. అయితే నేను వేరే థియరీస్ లో కూడా నేను రీసెర్చ్ చేశాను కదా, ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఓటీఏలో వస్తుంది. న్యూమరాలజీ అనేది సపరేట్ గా వస్తుంది సంజీవిని న్యూమరాలజీలో. ఆ సిరీస్ అనేది సంజీవిని న్యూమరాలజీలో వస్తుంది. ఇక్కడ ఏంటంటే న్యూమరాలజీ కాని కంటెంట్ లో మీకు కొన్ని ఇన్ఫర్మేషన్స్ కావాలి, అది మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాం పర్సనల్ పాడ్కాస్ట్ లాగా.